ఇది వచ్చేసి వరంగల్ బస్ స్టేషన్. చిన్నగా ఉంది ఇటు కనిపిస్తుంది వరంగల్ రైల్వే స్టేషన్. నేను ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇది వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ ఎంట్రీ. వరంగల్ కాకతీయ స్తూపం ఇది. పాత భోగి మనకైతే వెల్కమ్ చెప్తుంది. అది వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్. మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇదంతా. ఇది రైల్ కోచ్ రెస్టారెంట్. ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉంటుంది. స్టేషన్ ఇది బయట. అందాక వచ్చింది, అక్కడ నుంచి వచ్చాం. లోపలికి వెళ్ళి మనమైతే టికెట్ అయితే తీసుకుందాం. రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి బుకింగ్ కౌంటర్ అండ్ ప్లాట్ఫామ్ నంబర్ అది డిస్ప్లే బోర్డు. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఏంటనే చూడాలి. ఇప్పుడు అటు 2, 3, 4 ఉంటాయి ప్లాట్ఫామ్స్. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాను. 35 రూపాయలు ఛార్జ్ పడింది వరంగల్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్కి. మెమూ ట్రైన్ ఇది. స్టేషన్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రెనోవేషన్ అయితే బాగా జరుగుతుంది. పబ్లిక్ అయితే అందరు అక్కడక్కడ ఉన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది. నెంబర్ 2, 3, అది 4. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3, ప్లాట్ఫామ్ నెంబర్ 4. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి మరియు 4కి ఒకటే ట్రాక్ అవుతుంది. ఇది చూడండి, ఇది 3, అది 4. ఓన్లీ ఒకటే ట్రాక్. ఇదిగో వచ్చేసింది మనం ఎక్కాల్సిన ట్రైన్. ట్రైన్ ఎక్కాను ఇప్పుడే. ఒక విండో సీట్ అయితే పట్టాను, ఎమర్జెన్సీ విండో సీట్. తిరువనంతపురం, న్యూఢిల్లీ. ఢిల్లీ నుంచి తిరువనంతపురం పోతుంది ఇప్పుడు అది. నెక్స్ట్ మన ట్రైన్ లాగేది కాజీపేట్ జంక్షన్. రైట్ సైడ్ మనకు కనిపిస్తున్న లైన్ ఉంది కదా, ట్రాక్ ఉంది. అది నాగపూర్ సైడ్ అయితే వెళ్తుంది. అండ్ మనం వెళ్ళేది సికింద్రాబాద్ రూట్. లెఫ్ట్ వెళ్తే సికింద్రాబాద్. అయితే వచ్చేసాం కాజీపేట జంక్షన్ దగ్గరికి. ఇక్కడ భోజనం చూసారా రైలు, అది నాగపూర్ రైలు వెళ్తుంది. నాగపూర్ సైడ్ ఇందాక మనం కలిపిన జంక్షన్కి అయితే కలుస్తుంది అక్కడ. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం కాజీపేట జంక్షన్. మన ట్రైన్ అయితే బయలుదేరింది కాజీపేట నుంచి. నెక్స్ట్ మన ట్రైన్లో లాగేది పెండియాల. అండ్ ఇక రైట్ సైడ్ కనిపిస్తుందంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. ఇది వచ్చేసి మన ట్రైన్ స్పీడ్.
అండ్ మనమైతే వచ్చేసినాం పెండియాల. నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ ఇది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది పెండియాల నుంచి వెళ్ళి. నెక్స్ట్ మన ట్రైన్ లాగేది గన్పూర్. అండ్ మనమైతే వచ్చేసినాం గన్పూర్కి. ఇది గన్పూర్లో అయితే చాలామంది ఎక్కుతున్నారు పబ్లిక్. ఇక్కడ అయితే ట్రైన్లో చాలా పబ్లిక్ ఎక్కుతున్నారు గన్పూర్లో. గన్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది గన్పూర్ నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ లాగా అయితే ఇప్పు కూడా. వచ్చేసి మన ట్రైన్ స్పీడ్ 90 స్పీడ్ అవుతుంది. అండ్ మనమైతే వచ్చేసినాం ఇప్పుగూడకి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి గోల్కొండ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇది గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇది. కూడా నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాలి జనగాం. జనగాం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది. భయ అయితే మంచిగా చిల్ అవుతున్నాడు. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ చూసుకుంటాం. అండ్ మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది జనగాం నుంచి వెళ్ళి. పెంబర్తి రైల్వే స్టేషన్ ఇది. వంగపల్లి రైల్వే స్టేషన్ ఇది. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది ఇది.
యాదగిరిగుట్ట యాదాద్రి రైల్వే స్టేషన్. యాదగిరిగుట్ట ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది. దూరంగా కనిపిస్తుందా టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. గుట్ట మీద ఉన్న యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ అయితే. యాదగిరిగుట్ట కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మన ట్రైన్ కూడా బయలుదేరిపోయింది యాదగిరిగుట్ట నుంచి వెళ్ళి. భువనగిరి రైల్వే స్టేషన్. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ అయితే వెళ్తుంది ట్రైన్. అండ్ మన ట్రైన్ అయితే వచ్చేసింది బీబీ నగర్కి. ఆ ట్రైన్ వచ్చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ టు హైదరాబాద్ దక్కన్ నాంపల్లి. ఇప్పుడు ఢిల్లీ నుంచి వెళ్ళి నాంపల్లికి అయితే వెళ్తుంది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది బీబీ నగర్ నుంచి వెళ్ళి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది గట్కేసర్లో. అండ్ ఇదంతా కూడా ట్రాక్ మెయింటెనెన్స్కు ఉపయోగించే కంకర అండ్ పక్కకున్న గూడ్స్ కూడా అదే కంకర గూడ్స్. అండ్ మనకు పార్లర్గా అయితే ఒక రోడ్ అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే అది. గట్కేశ్వర్లో అయితే జనాలు బాగానే తీస్తున్నారు మన ట్రైన్ నుంచి వెళ్ళి. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది గట్కేశ్వర్ నుంచి వెళ్ళి. నెక్స్ట్ మన ట్రైన్ ఇలాగే చెల్లపల్లి టెర్మినల్.
అండ్ మనమైతే వచ్చేసాం చెర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం మనం. లెఫ్ట్ సైడ్ అయితే ఉంది ప్లాట్ఫామ్ మనకు. అండ్ చెర్లపల్లి కూడా బాగానే చూస్తున్నారు జనాలు. చెర్లపల్లి దాటిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ ఇది. రైట్ సైడ్ మన ట్రాక్ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి మౌలాలి సి క్యాబ్ అటు వెళ్తే అమ్ముగూడ, అల్వాలు, కామారెడ్డి, నిజామాబాద్ అటు అయితే వెళ్తాము. అది మౌలాలి రైల్వే స్టేషన్ ఇది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి కాకతీయ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు భద్రాచలం రోడ్డు. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్డుకి అయితే వెళ్తుంది ట్రైన్ ఇప్పుడు. హజరత్ నిజాముద్దీన్ టు కేఎస్ఆర్ బెంగళూరు. ఇప్పుడు హజరత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు సిటీకి అయితే వెళ్తుంది ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇది గోదావరి ఎక్స్ప్రెస్ ఇది. మొత్తానికి 40 నిమిషాల తర్వాత మన ట్రైన్ అయితే తీశారు మొగలాల నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ ఇలాగేది మన డెస్టినేషన్ చేసిన సికింద్రాబాద్. అండ్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. అండ్ రైట్ సైడ్ కనిపిస్తుందంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. అది చూస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది కోచ్ అయితే కడుగుతున్నారు మొత్తం, అది వాటర్తో, వాటర్ వాష్ అయితే చేస్తున్నారు. వచ్చేసాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. అండ్ ఈ బండ్లను అయితే మనకు పార్సల్ చేస్తున్నారు. పక్కన ఒక ట్రైన్ అయితే ఉంది, ఏ ట్రైన్ ఏంటో చూద్దాం. అది అండ్ పక్కన ఉన్న ట్రైన్ వచ్చేసి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇప్పుడు లింగంపల్లి నుంచి తిరుపతి అయితే వెళ్తుంది ట్రైన్.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ కడుతున్నారు, కొత్తగా కడుతున్నారు స్టేషన్ మొత్తం. అది చూస్తున్నారుగా మొత్తం కొత్తగా కడుతున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మీ బ్లూ స్టార్ భారత్ సైనింగ్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మరియు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.